కన్యా రాశి వాళ్ళకి 11th హౌస్ లో గురుగ్రహ సంచారం యోగిస్తోంది కాబట్టి మంచి బిజినెస్ అనేటువంటిది చేసే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు మన్ననలు అన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మంచి మనీ వీళ్ళకు కూడా. తర్వాత ఏంటి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనబడుతోంది. ఓన్లీ ఫర్ 90 days అండి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే 9th హౌస్ లోకి గురుగ్రహ సంచారం రాబోతోంది. దీని మూలాన అదృష్టం పట్టేటువంటి యోగము, ధనలాభం వచ్చేటువంటి యోగము, నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపారం విషయంలో మంచి మనీ చూస్తారు. తర్వాత పెళ్లి విషయంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతాయి. ఒక స్త్రీ వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. మకర రాశి వాళ్ళకి 7th హౌస్ లో గురుగ్రహ సంచారము, దీని మూలాన వ్యాపారస్తులు, తర్వాత ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమాల కోసం చూసేటువంటి వాళ్ళు, మనీ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి విశేషమైన ద్రవ్య లాభము, ధనలాభము రెండూ కలిగేటువంటి యోగం కనబడుతోంది. అయితే ఆఖరిగా మీనరాశి వాళ్ళకి